ఇప్పుడు మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నాము, మన మానసికంగా కష్టంగా ఉన్నాము, మనకు ఒక రోగం వచ్చింది అంటే దానికి తత్ఫలితంగా ముందు పాపకర్మను ఆచరించాడు కాబట్టి ఆ పాపకర్మకు ఫలితంగా ఇప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. కాబట్టి సుకర్మ దుష్కర్మ ఈ రెండు కర్మలలో మధ్యలో ఉంటాడు జీవుడు. ఈ రెండు కర్మల నుండి బయటికి తీసుకువెళ్ళాలంటే మళ్ళా ఆ వేద భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, అది రుద్రం దగ్గరికి వెళ్ళాలి. ఆ రుద్రం ద్వారా మనం సత్కర్మలను ఆచరించి భగవద్భక్తులమై జ్ఞానాన్ని పొందుతాం. కాబట్టి సత్కర్మలను ఆచరించాలి. ఈ మంత్రాల ద్వారా వేదములో రుద్రములో ఏ ఏ మంత్రాలు అవుతుంటాయో ఆ మంత్రాల ద్వారా మనం జపం చెయ్యండి, హోమం చెయ్యండి, తర్వాత పూజ చెయ్యండి. ఈ విధంగా ఆచరించినట్లయితే తద్వారా మనము ఆ మంత్రముల యొక్క శక్తిని పొందుతాము. ఈ మంత్రాలకు అనుష్ఠానం యొక్క యోగ్యత, ఎందుకంటే శ్లోకాలు ఉన్నాయంటే వాటిని అనుష్ఠానం చేయలేము. మరి వేదంలో ఉన్నటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో మనకు అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. గృహస్థాశ్రమంలో భార్య చెప్పిన మాట భర్త వినకపోవడం, భర్త చెప్పిన మాట భార్య వినకపోయినా, తల్లిదండ్రులు చెప్పిన మాటలు పిల్లలు వినకపోయినా, మరి అటువంటప్పుడు ఏం చేయాలి అంటే మనం రావాలి వేదం దగ్గరికి. ఆ వేదంలో రుద్రం దగ్గరకు వచ్చినట్లయితే మనలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి సమస్యల యొక్క పరిష్కారము వేదములోనే ఉంది, అది రుద్రంలో ఉంది. ఆ రుద్రంలో ఉన్నటువంటి మంత్రములకు అనుష్ఠాన యోగ్యత ఉంది. కాబట్టి కర్మ తర్వాత ఉపాసన ఏ విధంగా, ఈ మంత్రం ఎన్ని జపం చెయ్యాలి, ఆ జపం యొక్క ఫలితం ఏంటి, ఎన్ని రోజులు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, చేసిన తర్వాత ఏం చెయ్యాలి అన్నటువంటి ఉపాసనను మనకు విధిస్తుంది. కాబట్టి వేదం ఉపాసన. దాని తర్వాత జ్ఞానము. మరి ఆ మంత్రాల్లో ఏ శక్తి ఉంది, ప్రతి మంత్రంలో ఉంటుంది కర్మకాండ, భక్తి, తర్వాత జ్ఞానం అంటున్నాం. మరి ఆ మంత్రంలో ఎవరున్నారు? మంత్రంలో ప్రతి మంత్రానికి కూడా దేవత. ఈ రుద్రం అనే అధ్యాయానికి దేవత ఎవరంటే రుద్రుడు, అంటే సదాశివుడు. ఆ సదాశివుడిలో ఉన్నటువంటి ఏ దైవశక్తి అయితే ఉందో ఆ దైవశక్తే మనమనేటువంటి జ్ఞానం కూడా వస్తుంది మనకి. ఎందుకంటే అజ్ఞానం ఉంటుంది కాబట్టి ఆ అజ్ఞానాన్ని తొలగించడానికి కర్మను చేస్తూ కర్మల ద్వారా ఉపాసనకు వచ్చి అంతఃకరణం శుద్ధమై మనస్సు ఏకాగ్రతాన్ని చెందిన తర్వాత ఆ ఏకాగ్రతమైన మనస్సులో భగవంతుడంటే ఎవరు, ప్రకృతి అంటే ఏంటి, సృష్టి ఏంటి, నేనేంటనే జ్ఞానం కలుగుతుంది. కాబట్టి అటువంటి జ్ఞానం వలన మనలో ఉన్నటువంటి అజ్ఞానము, అంటే భగవంతుడు కనిపించటం లేదు, మనకు సృష్టి కనిపిస్తుంది. ఈ సృష్టిలో అంతర్లీనంగా ఒక శక్తి ఉంది, ఆ శక్తినే భగవంతుడు అన్నాం.